వచ్చేసి దీనికి రీఫిల్లింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూల్ ట్యాంక్స్ రీఫిల్లింగ్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళ దగ్గర 5-6-7 ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవి ఎస్పెషల్లీ ట్రైనింగ్ కోసం వాడతారంట. అంటే అడిగాను నేను. అది నాకు తెలిసి మన వీడియోలో వచ్చేసి అక్కడ ఒక కంటైనర్ ఉంది. నేను వచ్చేసి ఆడంటే అది ఆడో కంటైనర్ ఉంది. సో ఆడే మన ఫోటోగ్రఫీ అంతా ఎడిట్ చేసి ఇస్తున్నారు వాళ్ళు ఎడిట్ చేసి ఇస్తారు. ఇవ్వరు. అంటే మొత్తం రికార్డ్ చేసింది అవన్నీ ఇవ్వరు వాళ్ళు, అట్లా ఇవ్వరు. సో నేను వచ్చేసి ఇక్కడ వీళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడ లైసెన్స్ కోసం అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. ఒక్క కోచింగ్ వచ్చి 50 లక్షలు 60 లక్షలు అవుతుందంట. సో వాళ్ళని అడిగాను నేను. వాళ్ళు అడిగితే నువ్వు ఫోటోలు పట్టుకో వీడియోలు పట్టుకోవా అంటాను. ఇక్కడ చూడండి వెనకాల ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. సో ఇవన్నీ ఎస్పెషల్లీ ట్రైనింగ్ పర్పస్కి వాడతారంట. ఒకటి పైన ఎగరతా ఉంది టాప్లో, భలే ఉంది పైన. నేను వచ్చి ఏరోప్లేన్లు ఎక్కాను, హెలికాప్టర్లు ఎక్కాను, ఇందులోనే ఎక్కలా, ఇందులో ఎక్కేసాను. ఇంకా ఎక్కంది వచ్చి ఒకటే దేంట్లో ఆ రాకెట్లో ఎక్కలా, ఆ ఎలాన్ మస్క్ గండి ఎక్కి అడిగేసి అది కూడా ఎక్కేస్తా. ఓకే 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 వాళ్ళని అడిగాను నేను మనోడిని ఆ దగ్గరికి వెళ్తాంటారా అని చెప్పేసి. సో ఇలా మనోడు జనరల్గా అయితే అలో చేయరంట. మనోడు ఏం చెప్తానంటే వీళ్ళు నేను వచ్చి డైలీ తీసుకెళ్తా దీన్ని నేను అడతా చెప్తా అన్నాడు. నేను దీన్ని డైలీ ఆ మనోడు అది వాళ్ళు అన్నాడు కదా వెనకాల బాయ్స్ ఎక్కడ అది అక్కడ ఉన్నారు కదా గ్రూపు, వీళ్ళందరూ ఇక్కడ వచ్చి ట్రైనింగ్కి వచ్చారనమాట. సో అతను ఏం చెప్తున్నాడు అంటే ఇల్లు నేను దీన్ని డైలీ వచ్చేసి పైకి తీసుకెళ్తాను అంటా ఉన్నాడు. సో అందుకని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంది. నా పక్కన ఎయిర్క్రాఫ్ట్ నేను మామూలుగా వీడియోస్లోనే చూశాను. సో లైవ్గా ఇప్పుడే టచ్ చేస్తూ ఉన్నా. చాలా కూల్. ఓకే చూసారుగా. సో చాలా పెద్దది. సో దీని వింగ్సే చాలా పెద్దది యాక్చువల్లీ. వింగ్స్ దీని వచ్చి ప్రొపెల్లర్ తెలిసి ప్రొపెల్లర్ ఇది వచ్చి చాలా స్టిఫ్గా ఉంది, మనం ఈజీగా తిప్పలేము, చాలా కష్టంగా ఉంది. అది లెక్క హైలైట్ కదా ఇవ్వండి. సూపర్ థింగ్, అంత బాగుంది ఇదే. సో నేను వెళ్ళేసి నాకు కావాల్సిన వీడియో అంతా తీసుకున్నాను. అప్పుడు అక్కడ ఒక భయ్య ఉన్నాడు కదా, ఈయన వచ్చేసి ఆడ మనకు కలర్ లైన్స్ ఉంటాయి అన్నమాట. అదుండే మనకు అక్కడ ఎల్లో ఉంది కదా. ఏం చెప్పాడంటే మనం విజిటర్ ఉన్నారు కదా, సో మన స్కై ఐ నుంచి వచ్చాం. సో వాళ్ళు ఏం చెప్పాడంటే మనం వచ్చి ఆ ఎల్లో లైన్కి అటువైపు ఉండకూడదు, బయట ఉండాలా అని చెప్తా ఉన్నారు అట్లా. సో మళ్ళీ వీళ్ళతో మాడుతూ ఉన్నా. వీళ్ళు వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు. వీళ్ళు 4,800 feet వెళ్తారంట. దానికి మీదే వెళ్ళకూడదంట. దాని మీద వెళ్ళాలంటే పర్మిషన్ ఉండాలంట ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి. ఇప్పుడు నేను వెళ్ళింది 10,000 feet, అప్పుడు పర్మిషన్ ఉందంట, వీళ్ళు వెళ్ళడానికి లేదు అంటున్నారు. రోజు వీళ్ళకి ఒక షెడ్యూల్ వచ్చేస్తుందంట. ఆ షెడ్యూల్ ప్రకారం తోలుకుంటూ వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు ట్రైనింగ్ వచ్చారు కాబట్టి 50 లక్షలు అంట. 50 నుంచి 60 లక్షలు అవుద్దంట 18 నెలలకి. వీళ్ళ తర్వాత అయిపోద్ది. ఇది వచ్చి నేను చెప్పాను దోలితే హెలికాప్టర్ ఎవరన్నీ తోసేయచ్చు అంటే అన్నీ ఒకటే, అన్నీ బేసికే అన్నాడు. కానీ దాన్ని బట్టి మారుతూ ఉంటుంది, కానీ బేసిక్ మాత్రం సేమే అన్నాడు. అట్లా చాలా బాగుంది అయితే ఎక్స్పీరియన్స్. పైన కూడా అరుస్తూ ఉన్నాడు పారాషూట్లో. నేను కూడా పెద్ద గారి చేశా, అదన్నీ రికార్డ్ అయి ఉంటుంది. అది అరుస్తున్నాడు చూడండి, అది మనోడు వస్తున్నాడు. పోతుంది చూడండి. నేను అందులోనే వెళ్ళింది. ఎగుర్రా మళ్ళీ ఎగురుతుంది పక్షిలాగదే ఎగిరేసింది. हाँ जी, बताइए जी।